టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఈ టెక్నాలజీ వల్ల మనకి ఎన్నైతే ఉపయోగాలు ఉన్నాయో దానికి డబుల్ నష్టాలు ఉన్నాయన్నది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. కానీ రానున్న రోజుల్లో ఇది అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది అన్ని విషయాల్లో కూడా ఏఐని వాడేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినా ఏఐని వాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఏ విషయం మీద డౌట్ వచ్చినా కూడా ఏఐని వాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏఐని వాడడం ప్రాణాంతకం. సో ఎక్కడైనా కూడా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలే తప్ప చాట్ బ్యాట్స్ని వాడద్దు, ఏఐ చాట్ బ్యాట్స్ని. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఏఐ చాట్ బ్యాట్స్ని వాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉందన్నమాట. అయితే అలాంటి కారణంలో ఏఐ ఇచ్చే సలహాలు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక అధ్యయనం నిర్వహించారనమాట. అధ్యయనంలో ఏంటంటే ఒక డాక్టర్ చేత హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏఐని అడిగించారనమాట. ఆ క్వశ్చన్స్కి ఏఐ 95% కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది. కానీ ఒక సామాన్యుడు అంటే మనలాంటి ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్స్కి అంటే హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్సే, కానీ ఆ క్వశ్చన్స్కి ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. యాక్యురసీ 35% పడిపోయిందంట. అంటే సగానికి సగం రాంగ్ ఆన్సర్సే ఏఐ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి నాలెడ్జ్ లేదని కాదు, మన హెల్త్ ఇష్యూ ఏదైతే చెప్తున్నామో అది చెప్పే విధానం ఏఐకి అర్థం కాలేదని అర్థం అన్నమాట. సో మనం టెక్నాలజీలో ఎంత డెవలప్ అవుతున్నా ఎంత ముందుకెళ్తున్నా కూడా ఏఐ అనేది డాక్టర్ని రీప్లేస్ చేయలేదు.